నేను చిన్న పిల్లల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే. వాళ్ళు చిన్నతనం నుంచే, బాల్యం నుంచి అంటే ఒకటో సంవత్సరం వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళకి మంచి శుచి, శుభ్రత, హైజీనిక్ అలవాట్లు అలవాటు చేయండి అమ్మా దయచేసి. పొద్దున్నే లేయంగానే పడక బట్టలు వాళ్ళంతటా వాళ్ళే మడత పెట్టాలి. ఒక క్రమశిక్షణ లైఫ్ స్టైల్. పళ్ళు తోముకోవడం, స్నానం చేయడం, వాళ్ళంతటా వాళ్ళు శుభ్రంగా స్నానం చేయడం, దువ్వుకోవడం, కుంకుమ పెట్టుకోవడం, దీపం పెట్టడం, పూజ చేసుకోవడం, ఇవన్నీ ఒక ట్రెడిషనల్ అలవాటు చేయండి తల్లి. ఎందుకంటే ఇవన్నీ మన సాంప్రదాయం మూలాలు. అలాగే అమ్మాయిలు అయితే చక్కగా శుచి శుభ్రంగా స్నానం చేసి జడ వేసుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, చేతులకు గాజులు వేసుకోవాలి, కమ్మలు వేసుకోవాలి, గజ్జెలు వేసుకోవాలి. ఇవన్నీ మన సాంప్రదాయం మూలాలు తల్లి. ఎందుకంటే మీ రిచ్నెస్ గొప్పతనం చూపించుకోవడం కోసం చిన్న పిల్లల నుంచే అమ్మాయిల్ని భ్రష్టు పట్టిస్తున్నారు పేరెంట్స్, తల్లిదండ్రులు. పిచ్చి పిచ్చి స్టిక్కర్లు పెట్టుకుంటారు, జడలు వేసుకోవడం అసలు చాలామంది నేర్పించట్లేదు. చింపిరి జుట్టుతో పిచ్చి పిచ్చిగా ఉంటారు చాలామంది పిల్లల తల్లిదండ్రుల్లో నేను చూశాను, అబ్జర్వ్ చేశాను. పిల్లలు ఎంత అంటే ఇప్పుడు మీరు రిచ్ అంటే ఏంటండి? మన సాంప్రదాయాలు మర్చిపోయి సాంప్రదాయాలను భ్రష్టు పట్టించడం రిచ్నెస్సా? మీరు ఎంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివించినా మీ పిల్లలకి మన సాంప్రదాయ మూలాలు నేర్పించండి. కుంకుమ పెట్టుకోవడం లక్ష్మీ కటాక్షం, అది జడ వేసుకొని పూలు పెట్టుకోవడం లక్ష్మీ కటాక్షం, గజ్జెలు, గాజులు అవన్నీ లక్ష్మీ కటాక్షం. పిల్లలకి నేర్పించండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా. అబ్బాయిలకి నేర్పించాల్సిన సాంప్రదాయం అబ్బాయిలకి, అమ్మాయిలు నేర్పించాల్సిన సాంప్రదాయం అమ్మాయిలకి నేర్పించండి. మన మూలాలవి.